హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా కాలం తర్వాత చాలా కాలం ఏం కాదులే కానీ ఒక 2 డేస్లో మళ్ళీ ఒక వీడియో చేశాను. సో సడన్గా నాకు ఇందాక కూర్చుని ఉంటే ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ తట్టిందనమాట. సో అది మీ అందరికీ షేర్ చేద్దాం అనిపించింది. చాలా ఉపయోగపడుతుంది. ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉంటే, లేదంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇది ఫోటోగ్రాఫర్స్కే కాదు, మన మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే కాదు, బయట ఎవరికైనా ఈ బిజినెస్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది. సో బేసిక్గా ఈ టాపిక్ ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మెయిన్ ఏది చాలా ఇంపార్టెంట్ అనేది టాపిక్. మెయిన్ ఏది చాలా ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అంటారు కదా, ఇప్పుడు ఏదైనా వంటకం వండుతుంటే చాలా ఇంగ్రీడియంట్స్ వాడతాం. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఇదేంటంటారా, ఇది మీకు చాలా సింపుల్ అనిపించవచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మిమ్మల్ని మీరు నమ్మడం. అర్థమైందా? మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో మీ బిజినెస్ ఎక్కడికైనా వెళ్తుంది. సో అదంతా ఎక్కడ ఉంటుందండి, మనం ఏం చేసినా ఇక్కడే ఉంటుంది. సో మనల్ని మనం నమ్మలేదనుకో ఎక్కడికి వెళ్ళలేం. సో మనల్ని మనం నమ్మకుండా బిజినెస్ స్టార్ట్ చేసేసిన, లేదా మన దగ్గర డబ్బులు లేకపోయినా, డబ్బులు ఉన్నా, ఏమున్నా కూడా మన దగ్గర ఆ మైండ్ సెట్ లేదంటే, మెయిన్ ఏంటంటే మనం ఏదన్నా చేయొచ్చు, మనం డబ్బులు లేకపోయినా బతకొచ్చు తెలుసా ఆ మైండ్ సెట్ ఉంటే. అంటారు ఎలా అవుతుంది, ఎలా సర్వైవ్ అవుతాం అంటారు. ఇదివరకు కాలంలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటది, నార్మల్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటేనే కానీ పని అయ్యేది కాదు. ఇప్పుడు ఎలా అంటారు, ఈఎంఐలు వచ్చేసినాయి, ఈజీ ఈఎంఐలు వచ్చేసినాయి, 0 డౌన్ పేమెంట్ అంటున్నారు. ఏదైనా చేయొచ్చు, మనకి చాలా సింపుల్ అయిపోయింది. ఇదివరకు బిజినెస్ పెట్టాలంటే కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి చాలా కష్టం అయిపోయేది. సో ఇప్పుడు అలా లేదుగా. ఇప్పుడు బిజినెస్ పెట్టే వాళ్ళకి అలా లేదుగా. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఐదర్ మన పేరెంట్స్ దగ్గర నుంచి అన్న హెల్ప్ తీసుకోవచ్చు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే వాళ్ళ హెల్ప్ అన్నా తీసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే, స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు పడతాం. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అమ్మ ఏంట్రా పరిస్థితి, ఏం చేద్దాం, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. ఫస్ట్ మన బ్రెయిన్ నుంచి ఆ నెగిటివ్ థాట్ తీసేయాలి. అరే ఇది అవుతుందా లేదా, మనం చేయగలదామా లేదా అనే భ్రమ వదిలేయాలి. అది వదిలేసి ఖచ్చితంగా అవుద్ది, నా వల్ల ఎందుకు అవ్వదు, నేను ఎందుకు చేయలేను అనే ధైర్యంతో దిగండి. దేంట్లో దిగిన పాజిటివ్ మైండ్ సెట్తో దిగండి. ఏదైనా సరే అది మీరు సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అది మాత్రం నేను షూర్గా చెప్పగలను. అది మనం కొంతకాలం వెయిట్ చేయగలిగితే ఏంటి, అరే ఏంట్రా మనం దిగిపోయాం ఏంటి, వెంటనే మనకు రిజల్ట్ దొరకట్లేదంటే, బిజినెస్ అంటే వెంటనే రిజల్ట్ దొరకదండి. బిజినెస్ అయినా, లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి వెంటనే మనకి రిజల్ట్ దొరికేస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ మనం చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసాం, మన ఫోటోగ్రఫీ బిజినెస్ తీసుకున్నాం. సో స్టార్ట్ చేసాం, ఫస్ట్లో మనకి ఎవడో తెలీదు. సో దిగినప్పుడు బిజినెస్ గురించి ఎవరికీ తెలియదు. మన 2 years 3 years మనకి తెలియనప్పుడు జనాలతో పరిచయాలు పెంచుకుంటూ ఉంటాం. మెల్లిగా పరిచయాలు పెరుగుతాయి. నేనంటే హైదరాబాద్ నాకు ఇంకా కొత్త, నాకు ఎవడో తెలియదు ఫస్ట్లో వచ్చినప్పుడు. మెల్లిగా పరిచయాలు పెంచుకుని ఇప్పుడిప్పుడే కొంచెం మెయిన్గా దిగుతున్నా. అదే ఫస్ట్లో వచ్చినప్పుడు నాకు ఎవడో తెలియదు, నేను ఎవడో తెలీదు, నాకెవడో తెలీదు. హైదరాబాద్లో అందరూ కొత్త వాళ్ళే. అయినా సరే నేను ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలనే దిగాను కదా. ఆ పట్టుదల మాత్రం వదలకండి. ఏంటంటే, అరే ఇక్కడ ఎవడో నాకు తెలీదు, నేను ఎలా సర్వైవ్ అవుతాను, మా ఊరు వెళ్ళిపోతాను, మా ఊర్లో అయితే నాకు పెద్ద సర్కిల్ ఉంది, ఇక్కడ ఎవడో తెలియదు అనుకుంటే ఎక్కడా అవ్వలేరు మీరు. సో ఎక్కడైతే కొత్తగా స్టార్ట్ చేశారో అక్కడి నుంచే స్టార్ట్ చేయండి. ఒక్కోటి స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, అన్నీ జరుగుతాయి. మీకు ధైర్యం ఉందంటే ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. ఆ ధైర్యం లేకుండా అర్రెర్రే నాకు జరుగుతుందా లేదా, నేను ఏమైపోతానా, ఏంట్రా బాబు ఇక్కడ సర్వైవ్ అవ్వగలనా, ఇంతమంది ఉన్నారు, ఇంత కాంపిటీషన్ ఉంది. హైదరాబాద్ అంటే బేభత్సంగా ఫోటోగ్రాఫర్లు ఉంటారు, బేభత్సంగా సినిమాటోగ్రాఫర్స్ ఉంటారు,
లేదంటే నాకు పోటీగా నాకంటే పెద్ద కెమెరా ఉన్నవాడు ఉంటాడు, నాకంటే ఆస్తిపరుడు ఉంటాడు, అందరూ నన్ను తొక్కేస్తారేమో అని భయపడతా ఉన్నారనుకో, నిజంగానే తొక్కేస్తాడు. ఎవడైతే భయపడుతున్నాడో అండ్ సొసైటీ ఇంకా భయపెట్టిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు భయపెట్టించడం మొదలెడతారో అవతలోడు భయపడతాడు. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీరు భయపెట్టక్కల్లా, మీరు భయపడకుండా ఉంటే చాలు. సొసైటీ మిమ్మల్ని భయపెడుతున్నా కూడా మీరు భయపడకుండా ఉంటే చాలు. ఎందుకంటే జనరల్గా ఒకటి ఉంటుంది, అరే దీని మీద మనం పెడితే ఏమన్నా చాలా వాటి మీద భయం వేస్తూ ఉంటుంది. ఇది చేస్తే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, కొత్త కెమెరా తీసుకుంటున్నాం, దీనివల్ల మనకు లాభం వస్తుందా లేదా, ఇది తీసుకుంటున్నాం దీనివల్ల మనకి ఏమన్నా అవుతుందా. ఈ బిజినెసే కాదు, ఇప్పుడు వేరే బిజినెస్ ఏదైనా పెట్టాం, దీన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ బిజినెస్ అనుకుందాం. రైస్ బిజినెస్ అయితే మనం ఇన్వెస్ట్ చేసేసాం, రైస్ ప్యాకెట్లు ఇవన్నీ కొనేసాం, ఇవన్నీ తీసుకుందాం అనుకుందాం. తీసుకున్న తర్వాత అరే ఎవడో కొనకపోతే ఎలాగా, ఏమవుతుంది, మన బిజినెస్ ఏమన్నా ముందుకెళ్తుందా అనే మీరు నెగిటివ్ థాట్ ముందే వచ్చిందనుకో, ఖచ్చితంగా అదే జరుగుతుంది. అర్థమైందా? ఎందుకంటే మీ బ్రెయిన్ ఏం థింక్ చేస్తుందో అది రియల్ లైఫ్లో కూడా అవే సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. మీరు నెగిటివ్గా ఎప్పుడైతే ఆలోచించడం మొదలెట్టారో ఖచ్చితంగా అవే థాట్స్ రిపీట్ అవుతాయి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అవే మీ యాక్షన్స్ అవుతాయి. ఎందుకంటే మీకు మంచి జరుగుతున్నా మీకు మీరే చెడదొప్పుకుంటారు. అర్థమవుతుందా? సో అది మాత్రం ఎప్పుడు చేయకండి. అలా అంటున్నానని నెగిటివ్ సిచ్యువేషన్ని తీసుకోకుండా నాకు పాజిటివే కావాలంటే లైఫ్లో కుదరదు. లైఫ్ అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తూ ఉంటాయి, రెండిట్లని తీసుకోండి. బట్ థాట్స్ని మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ వైపుకే మళ్ళించండి. ఎంత ఉన్నా మీకు కొన్నిసార్లు బిజినెస్లో కొన్నిసార్లు అప్స్ ఉండొచ్చు, లోస్ ఉండొచ్చు. బట్ ఆ లోస్ చూసుకుని అరే మన బిజినెస్ పడిపోయిందే, మనం ఇంక ముందుకు వెళ్ళలేమే, ఎలాగరా బాబు అని బాధపడ్డారనుకో ఏనికి ముందుకు వెళ్ళలేరు. ఓకే, ఒకసారి ఆలోచించండి, ఓకే మనం పడిపోయాం, నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏంటి అదో ఆలోచించండి. ఈ సొల్యూషన్ ఏం చేయాలి నెక్స్ట్, ఓకే మనం కింద పడ్డాం, దీనికి పైకి లేగడానికి ఏమైనా సొల్యూషన్ ఉందా, ఏమన్నా చేయగలదుమా, లాజికల్గా ఆలోచించండి. ఏదైనా ఇమోషనల్గా ఆలోచించారనుకో సొల్యూషన్ కాకుండా మనల్ని మనం తొక్కేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. లాజికల్గా ఆలోచించకుండా అరే బాబు నేను పడిపోయాను, నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే అనుకున్నారనుకో అక్కడే ఉంటారు. అలా కాకుండా అరే నేను ఎందుకు పడ్డాను, నేను చేసిన తప్పులేంటి, అక్కడ ఎందుకు అలా అయింది, మనం అలా పడిపోవడానికి కారణాలు ఏంటి, ఏమన్నా చేయగలదుమా, ఇంకా ముందుకెళ్ళడానికి ఏమన్నా చేయొచ్చా నేను. సో ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, సో ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదంటే అరే నా జీవితం ఇంతేరా, నేను ఇంతేరా, నేను చిన్నప్పటి నుంచి నా బతుకు ఇంతేరా, ఏం చేసినా నా బతుకు సక్సెస్ఫుల్గా వెళ్ళలేదురా, ముందు చిన్నప్పుడు అంతే నా బతుకు, ఇప్పుడు అంతేరా అనుకున్నారనుకో అక్కడే ఉంటారు. అలా కాదు, ఒరే ఏమైందిరా, పడిపోయాం, మళ్ళీ లెగుద్దాం రా, మనం లెగుద్దాం. చిన్నప్పుడే మనం నడుస్తున్నప్పుడే ఎన్నోసార్లు పడిపోయి మళ్ళీ లేసాం కదా, ఇంకా దీనికంటే ఏంటండి చెప్పండి. మనం నడవడానికే అంత కష్టపడి అన్నీ నేర్చుకుని ఎన్నోసార్లు పడ్డాం. సో ఈ బిజినెస్ కూడా పెద్ద లెక్క. బిజినెస్ అనేది ఒక మనిషి క్రియేట్ చేసుకున్నదే కదా, ఇది పెద్ద లెక్క ఏం కాదు. అర్థమవుతుందా? ఇదంతా మైండ్ సెట్ అండి, మొత్తం మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్ అనేది. మీ మైండ్ సెట్ ఎంత బాగుంటుందో అంత బాగా మీరు బిజినెస్ చేయగలరు. మైండ్ సెట్ బాగాలేదంటే ఎక్కడున్న గొంగలు అక్కడే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఒక్కటే పెట్టేసుకుని నేను ఏమీ చేయను, జస్ట్ ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటా, నాకేం అక్కర్లేదు అన్నారనుకో అక్కడే ఉంటారు. అలా కాకుండా సో మనం ఏం చేస్తే బాగుంటుంది, మనం ఏమైనా వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనది సినిమాటోగ్రఫీ బిజినెస్ అయితే వెబ్సైట్ క్రియేట్ చేద్దామా, లేదా పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దామా, ఏదైనా మోడల్ని హైర్ చేద్దామా, లేదా మన ప్రొడక్ట్ యొక్క ఏదైనా చేస్తున్నామంటే ఆ ప్రొడక్ట్ సంబంధించిన కంపెనీ వాళ్ళు మీట్ అవుదామా, ఏమన్నా ఈమెయిల్స్ పెడదామా, వాళ్ళతో ఏమన్నా కాంటాక్ట్ అవుదామా, ఇంకా మన సొంతంగా ప్రోడక్ట్ కొని మనమే దాన్ని ప్రమోట్ చేసే కంపెనీ కూడా మనల్ని కలిసే ఛాన్సెస్ ఉండొచ్చు, బాగా పాపులర్ అయిందంటే ఆ యాడ్. సో ఇలా ఏదో ఒకటి చెయ్యండి. ఏం చేయకుండా అరే నా జీవితం ఇంతే, నేను పడిపోయాను ఇంక లేగలేను రా అని ముందు నుంచే అనుకున్నారనుకో పడిపోతారు. ఎందుకంటే ఆ స్టార్ట్ చేసినప్పుడే చాలా
నేను చెప్తున్నాను 3 to 5 years వరకు ఎవడ బిజినెస్ అంత ఈజీగా సక్సెస్ అవ్వదు. సక్సెస్ అయిందంటే ఆడు ఏదో ఒక ఐదర్ ఏదైనా షార్ట్ ఫామ్లో ఈజీగా సక్సెస్ అవ్వడానికి ఏదైనా టెక్నిక్ వాడి ఉండొచ్చు, లేదా ఆడికి ఆల్రెడీ బాగా పాపులారిటీ అయినా ఉండొచ్చు. ఐదర్ మీకు బాగా పాపులారిటీ ఉందనుకో బిజినెస్ అంటే ఆ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో ఇప్పుడు నేనున్నాను హైదరాబాద్, నాకు అంత పరిచయం లేదు, నాకు జనాలు అందరూ కొత్త, ఏదో ఈ మధ్య పరిచయాలు పెరిగినాయి, కానీ దానికి ముందు నాకు అంత పరిచయాలు లేవు. సో పరిచయాలు పెంచుకోవడానికి కొంచెం టైం పట్టచ్చు, అలా ఏమన్నా చేయొచ్చు. బట్ అప్పటి నుంచే స్థిరపడి ఉన్నవాడు ఉన్నాడు అనుకో, వాడికి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే నాకు ఇక్కడ అందరూ తెలుసు, సో ఎవడైనా తెలిసి నాకు ఈవెంట్ ఇస్తాడు, ఎవడన్నా నాకు ఏం ప్రాబ్లం లేదు అనుకుంటాడు. సో నాలాగా ఫస్ట్గా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ధైర్యం ఉండాలండి. ఆ ధైర్యం అనేది లేదనుకో, అరే నాకు ఏమైపోద్ది, నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను, ఇంట్లో ప్రెషర్ ఉంటుంది ఖచ్చితంగా. అది కూడా చెప్తున్నాను, ఇంట్లో ప్రెషర్ ఉంటుంది. ఇంట్లో నుంచి మీకు ఎంత ప్రెషర్ ఉంటుంది అంటే, ఏంట్రా అందరూ ఇంత బాగా సక్సెస్ఫుల్ అయ్యారు, నువ్వు ఒక్కడవే ఇలాగైపోయావు, నీకు జాబ్ లేదు, ఏమీ లేదు, ఏం చేయగలవు, నువ్వు ఏమన్నా చేయగలదువా, నీ బతికింతే, జీవితాంతం ఇలాగే ఉంటావు, ఎప్పుడు సక్సెస్ అవుతావు అనే ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో ఉంటుంది, బయట నుంచి కూడా మనల్ని ఎవడో దేకడు, మన ఫ్రెండ్స్ దేకరు, ఎవడో దేకడు. ఎందుకు దేకుతారు, నువ్వు సక్సెస్ అయ్యే వరకు ఎవడో దేకరు. బట్ సక్సెస్ అనేది మనకు మనమే క్రియేట్ చేసుకున్నాం. అది జనాలకి తెలియట్లే. మనమే క్రియేట్ చేసుకుని ఏంటంటే డబ్బు ఉన్నవాడే సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు. సో అనుకున్న వాళ్ళు అనుకోనివ్వండి, నా మోటో అయితే అది కాదు, డబ్బు ఉంటే సక్సెస్ఫుల్ అయితే కాదు. సో ఇంకా ఏంటంటే ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఏదైనా డబ్బు ఉంటేనే సక్సెస్ఫుల్, లేదా వాడికి స్టేటస్ ఉంటేనే సక్సెస్ఫుల్. బిజినెస్లో దిగినప్పుడు ఆ భయం ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి ఉంటుంది. బట్ ఆ భయాన్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా ఇప్పుడైతే చాలా రిసోర్సెస్ ఉన్నాయండి. ఇదివరకు మీరు కొన్నాళ్ళ క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ ఉండొచ్చు కానీ అంత పాపులర్ అయితే లేదు అప్పట్లో. అప్పుడు బ్లాగ్స్ ఉన్నాయి, ఇంకా నార్మల్గా ఏంటివి వెబ్సైట్స్ అప్పుడు కూడా ఉన్నాయి. సో దాంట్లో పెట్టుకునేవారు, కానీ ఎంత ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, మళ్ళీ యూట్యూబ్లో ప్రమోషన్ చేసుకునే అంత లేదు సీన్. సో మెల్లిగా ఇది కొన్ని సంవత్సరాల నుంచి బాగా పాపులర్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి చాలా పాపులర్ అయిపోయినాయి, అండ్ యూట్యూబ్ కూడా చాలా పాపులర్ అయింది. సో వీటిలన్నిటిలో మనం ప్రమోట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అంతా జరుగుతుంది. అది చేసుకుంటా మనం వెళ్తూ ఉండాలి, ముందుకి జర్నీ చేస్తూ ఉండాలి. ఎక్కడ కొంచెం లైట్గా మన గ్రాఫ్ ఒక్కోసారి పైకి లేకొచ్చు, ఒక్కోసారి కింద పడవచ్చు. అది పడుతున్నప్పుడు మనం ఏంటి అర్రే ఇలా పడిపోయాను ఎప్పుడు అనుకోవద్దు, మళ్ళీ దాని నుంచి ఎలా పైకి రావాలనేది ఆలోచించండి. ఒక్కొక్కటి ఆలోచించి కొద్ది మనకు కొత్త థాట్స్ వస్తాయి. ఆలోచించకుండా ఏమీ అవ్వదు. సో ఆలోచించండి. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించారంటే నెక్స్ట్ దాని నుంచి మీరు బయటపడతారు. అంతే ఆలోచించకుండా రే అని ఇమోషనల్గా అక్కడే ఉన్నారనుకో, ఎక్కడైతే ఒక గ్రాఫ్ ఎక్కడైతే కింద పడిందో అదే ఏరియాలో ఉండి అదే స్టేజ్లో ఆలోచిస్తానే కూర్చున్నారనుకో, ఇదేంటి అని అలాగే ఆలోచిస్తా బాధపడుతున్నారు అనుకో, అక్కడే ఉంటారు. అలా కాకుండా అరే నెక్స్ట్ చేస్తే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, నేను పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించండి. ఆలోచిస్తే ఆటోమేటిక్గా థాట్స్ వస్తాయి. థాట్స్ వచ్చినప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉంటాం. అర్థమవుతుందా? ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉంటాం. క్రియేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా థాట్స్ వచ్చేస్తాయి. అరే ఇలా చేస్తే ఓకే, అప్పుడు ఇలా చేసాం తప్పు, ఇది చేయకూడదు, ఇది చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది, సో ఇది చేయకూడదురా, ఇప్పుడు ఇలా చేయకూడదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది. లాస్ట్ టైం మనం ఈ డైరెక్షన్లో వెళ్ళాం, ఈ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల మనకి ఇంత లాస్ వచ్చింది, ఈ డైరెక్షన్ వద్దు, నెక్స్ట్ డైరెక్షన్ ఫాలో అవుదాం అని బ్రెయిన్ ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది మీకు. మీరు ఒకసారి ఆలోచించడం మొదలెట్టారనుకో, బ్రెయిన్ ఆటోమేటిక్గా సజెస్ట్ చేస్తుంది ఏదైనా సరే. ఇప్పుడు నేను ఫోటోగ్రఫీకి, సినిమాటోగ్రఫీకి సంబంధించి చెప్తున్నాను.
మీరు ఏదైనా వేరే బిజినెస్ అయినా స్టార్ట్ చేసినప్పుడు ఐదర్ ఆల్రెడీ ఎవరైనా సెటిల్ అయిన వాళ్ళని అలా స్టోరీ విని దాని నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదంటే మీ సొంత ఐడియాలు వాడైనా స్టార్ట్ చేయొచ్చు. బట్ బేసికల్లీ ఎవరైనా కొత్తగా ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళ ఐడియాస్ బట్టి స్టార్ట్ చేయడమే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ వ్యాపారంలో చాలా సెటిల్ అయి ఉంటారు, సో వాళ్ళకి చాలా బాగా తెలుసు. సో వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుని స్టార్ట్ అయ్యామంటే చాలా బాగుంటుంది. ఆ గైడెన్స్ లేకుండా మనకి మనం దిగామంటే క్రియేట్ చేయొచ్చు, బట్ దానికి టైం పడుతుంది. మీరు ఏంటంటే మీ అంతటి మీరే తెలుసుకోవాలి కదా. సో ఏమవుద్దంటే ఒక్కోసారి కింద పడిపోతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అవన్నీ తెలుసుకునేసరికి చాలా టైం పడుతుంది. మీకు వయసు ఉంటే పర్వాలేదు, వయసు లేదనుకో చాలా టైం పట్టేస్తుంది. బట్ ఆ వ్యాపారంలో ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదివరకు లాగైతే ఎవరి దగ్గరైనా కింద మనం కొన్నాళ్ళు పని చేస్తే కనుక మనకు వర్క్ రాదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు చెయ్యాలనుకో, ఏదన్నా వర్క్ చేయాలన్నా ఏమన్నా తెలుసుకోవాలంటే దాని గురించి ప్రతిదీ యూట్యూబ్లో ఉంది. యూట్యూబ్ కానీ గూగుల్ కానీ మీరు ఏదన్నా సెర్చ్ చేశారనుకో ప్రతిదీ ఉంటుంది. అలా సెర్చ్ చేయకుండా ఎవరి దగ్గరైనా నేర్చుకుని కొంతకాలం మనం నేర్చుకుని జాయిన్ అవుతామంటే అది చాలా ఓల్డ్ ప్రాసెస్. సో దానికి చాలా టైం కూడా పడుతుంది. మీకు ఓపిక ఉంటే చేయొచ్చు, ఏం పర్లేదు. బట్ ఓపిక లేదు, నేను నా అంతటి నేను చేసుకోగలను, నాకు కొంచెం జ్ఞానం ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మినిమం మీకు అట్లీస్ట్ బేసిక్ జ్ఞానం ఉంటేనే దిగండి. ఇలా బేసిక్ జ్ఞానం ఏమీ లేకుండా డైరెక్ట్గా దిగేద్దామంటే ఏం పని అవ్వదు. బేసిక్ జ్ఞానం ఉంది నాకు, నేను వెళ్ళగలనని నమ్మకం ఉందంటే దిగండి. లేదనుకో ఆడెవడి దగ్గరైనా ఒక 3 months అయినా, ఒక 5-6 months అయినా నేర్చుకుని అప్పుడు దిగారనుకో బాగా మీరు చాలా స్పీడ్గా పైకి వెళ్తారు. అర్థమవుతుందా? సో అదండి, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్ అనమాట. యాజ్ ఎ మ్యాన్ థింకెత్ హీ బికమ్స్. మనిషి ఏదైతే అనుకుంటాడో అది జరిగి తీరుతుంది. అంటే మీ థాట్స్ మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అర్థమవుతుందా? ఇది అవ్వాలి అని ఫిక్స్ అయ్యారనుకో అది అవ్వి తీరుతుంది. వెంటనే మీకు ఆన్సర్ దొరక్కపోవచ్చు, కానీ కొంచెం టైం పట్టిన తర్వాతనే దొరుకుతుంది. సో ఏదైతే మీరు అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా అనుకోండి ముందుకెళ్ళండి. అంతేగాని అనుకోలేదనుకో ఎప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.